హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక సింపుల్ అండ్ ఈజీ టీ టైమ్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి. చాలా క్రంచీగా టేస్టీగా ఉంటాయి. స్టోర్ చేసుకొని టీ టైంలో కానీ పిల్లలకి స్నాక్ బాక్స్గా కానీ పెట్టొచ్చు. చాలా హెల్తీగా పెసరపప్పు గోధుమ పిండితో చేసిన ఈ స్నాక్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామండి. ఈ రెసిపీ కోసం హాఫ్ కప్ వచ్చేసి పెసరపప్పు తీసుకున్నాను. ఈ పెసరపప్పును 2 గంటల వరకు బాగా నానబెట్టి పెట్టుకోవాలి. చూసారుగా పెసరపప్పు అనేది బాగా నానిపోయింది. ఇప్పుడు దీనిని ఇంకోసారి వాష్ చేసి వాటర్ అంతా వంపేసుకోవాలి. ఇలా వాటర్ అంతా వంపేసిన తర్వాత ఇందులో నుండి ఒక 2 స్పూన్ల వరకు పెసరపప్పును తీసి మనం సపరేట్గా ఒక బౌల్లోకి మార్చుకోవాలి. ఈ విధంగా తీసుకున్న పెసరపప్పుని పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పెసరపప్పును వేసుకోవాలి. అలాగే స్పైసీ కోసం 2 మిర్చి వేసుకున్నాను. తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను వేసుకొని దీనిని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పేస్ట్ చేసుకున్న ఈ పెసరపప్పు పేస్ట్ అంతా దీంట్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోవాలి. ఇక్కడ నేను గోధుమ పిండినే యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే 1 కప్పు గోధుమ పిండి 1 కప్పు మైదా పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హాఫ్ స్పూన్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి. 1 స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వచ్చేసి కసూరి మేతి వేస్తున్నాను. అలాగే చిటికెడు పసుపు అండి. పావు టీ స్పూన్ వచ్చేసి చాట్ మసాలా, హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ వచ్చేసి వాము కూడా వేసుకోవాలి. పావు టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా కూడా యాడ్ చేసి ఇంతకుముందు మనం తీసి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత పిండినంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేలాగా. నెక్స్ట్ ఇదే పిండిలో కొద్దిగా నెయ్యిని తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు నెయ్యి ప్లేస్లో బటర్ని అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా ఆయిల్ని అయినా యూస్ చేసుకొని ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ పిండినంతా మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ కొంచెమే వాటర్ యాడ్ చేసుకోవాలండి, ఎక్కువగా వేయకూడదు. ఈ పిండిని సాఫ్ట్గానే కలుపుకోవాలి. ఇలా స్పూన్తో ఒకసారి బాగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ అంతా ఇంతని చెప్పలేమండి, మీరు పిండికి తగ్గట్టు వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ముందుగా పెసరపప్పు పేస్ట్ వేసాం కదండి, దానికోసమని చూసుకుంటూ వాటర్ కలుపుకోవాలి. మరీ ఎక్కువగా వేయకూడదు వాటర్ని. ఈ విధంగా పిండినంతా సాఫ్ట్గా కలుపుకోవాలి. దీనిని మనము పక్కన పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చేసేసుకోవడమే. ఇలా చపాతీ ముద్దలాగా తీసుకొని దీనిపైన పొడి పిండి వేసుకుంటూ సేమ్ చపాతీలాగా మొత్తం ఇలా చేసుకోవాలి. ఎక్కువగా పలుచగా కాకుండా అలానే ఎక్కువగా మందంగా కాకుండా చేసుకోవాలి, మీడియం లెవెల్లో ఉండేలాగా. ఈ విధంగా మొత్తం చేసుకున్న తర్వాత దీనికి రౌండ్ షేప్ అంటూ ఏం లేదండి, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత మీకు నచ్చిన షేప్లో దీనిని ఇలా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ రౌండ్గా కట్ చేస్తున్నాను. మీరు స్క్వేర్గా కానీ డైమండ్ షేప్లో కానీ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక మూత తీసుకొని మొత్తం ఇలా అన్నిటినీ ఇలా ఘాట్ పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా పిండినంతా ఇలా తీసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పిండిని మళ్ళీ మనం రీయూస్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీకు నచ్చిన షేప్ని తీసుకోవచ్చు, పిల్లలకి ఎలా ఇష్టమైతే అలాగా. చూసారుగా ఈ విధంగా మరీ పలుచగా కాకుండా ఇలా కొద్దిగా మందంగా ఉంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా పలుచగా అవసరం లేదండి. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని ఇలా మొత్తము హోల్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చిప్స్ అనేది పొంగకుండా ఉంటుంది. అదేవిధంగా మిగిలిన పిండి అన్నిటిని మనము ఇలా చిప్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారుగా ఇలా మొత్తం చేసేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిప్స్ అన్నిటిని వేసేసుకోవాలి. కడాయిలో ఎంత పడితే అన్ని చిప్స్ అన్నిటిని వేసేసుకోవాలండి.
ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కనుక ఇది పైన కలర్ చేంజ్ అయినా లోపల కుక్ అవ్వదు. అందుకోసం మంటని మనం మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని కాల్చుకోవాలి. వీటిని ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి, ఈవెన్గా కాలేలాగా. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. చూసారుగా, ఈ చిప్స్ అనేది రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనము ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన చిప్స్ అన్నిటిని కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చిప్స్ అనేది ఒకదానికొకటి అంటుకున్నా ఏం కాదండి, ఆయిల్లో వేయంగానే అది వేరైపోతుంది. ఈ విధంగా మిగిలిన చిప్స్ అన్నిటిని కూడా మనము ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ చిప్స్ను చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఉంటాయి. ఈ చిప్స్ చాలా క్రంచీగా ఉంటాయండి. వీటిని టీ టైంలోనే కాదండి, పిల్లలకి స్నాక్ బాక్స్గా కూడా పెట్టొచ్చు. చూసారుగా అండి, ఎంతో హెల్దీ అయిన పెసరపప్పు గోధుమ పిండితో చేసిన ఈ చిప్స్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.